సొంతూరు సూర్యపల్లి సార్. సూర్యాపల్లి. మీరు ప్రజెంట్ ఎక్కడ నివాసం ఉంటున్నారు? ప్రజెంట్ వచ్చేసి పులివెందుల దగ్గర పార్లపల్లిలో బాబాగుడి పూజారి సార్. బాబాగుడి పూజారిగా మీరు పనిచేస్తున్నారు. ఈ అబ్బాయికి ఎప్పటి నుండి ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నాడు? సార్ సంవత్సరం అక్టోబర్ 28 వస్తే సంవత్సరం అవుతుంది సార్. వ్యాక్సిన్ కారణంగా అబ్బాయికి డ్రగ్స్ ఫిక్స్ వచ్చింది సార్. రియాక్షన్ ద్వారా ఈ అబ్బాయికి అప్పటి నుండి బాగలేదు అన్నమాట. రియాక్షన్ అయ్యి జ్వరం ద్వారా ఫిక్స్ వచ్చింది సార్. ఓకే ఓకే. మీరు మరి గతంలో ఈ అబ్బాయికి ఎక్కడ చికిత్స చేయించారు? గుంటకల్ సార్. గుంటకల్లో చేయించారు. ఆర్టీ సార్, గుంటా సార్ అని ఆర్డిటి హాస్పిటల్. ఆర్టీ అంటే గుంటకల్ సార్. ఓకే, గుంటకల్ ఆర్టీ హాస్పిటల్లో మీరు చికిత్స చేయించారు. అంటే వైద్యులు అబ్బాయికి ఏమని చెప్పారు? వాళ్ళు ఫిక్స్ ఉంది 6 సంవత్సరాల వరకు సిరప్ వాడమన్నారు సార్. 6 సంవత్సరాలు స్టార్ట్ చేయమన్నారు సార్. ఒక 6 సంవత్సరాల వరకు కంటిన్యూగా సిరప్ వాడాలి. 6 సంవత్సరాల తర్వాత స్టాప్ చేస్తే పిల్లవాడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. మళ్ళీ మేడం నెక్స్ట్ హరిణి మేడం ఏం చెప్పిందంటే తాత్కాలిక చూస్తాము, ఇప్పుడు బ్రెయిన్ కు స్కానింగ్ చేసి చూస్తామని చెప్పింది సార్. ఒక 1 వీక్ తర్వాత. మరి అబ్బాయికి ఈ మధ్య ఆరోగ్యం ఎప్పటి నుండి బాగలేదు? 1 వీక్ నుంచి అట్లా అంటే మీరు ప్రాథమికంగా స్థానికంగా ఎక్కడ చూపించారు డాక్టర్ కి? ప్రస్తుతానికి గుంటకల్ పోయింది సార్. సిరప్ కోసం నెల మీరు ప్రతి నెల గుంటకల్ వెళ్తారు, అక్కడ చూపిస్తారు డాక్టర్ కి? చూపిస్తాం సార్. సిరప్ కోసం పోతున్నాం. ఓకే ఓకే. సిరప్ తీసుకొని వచ్చి పిల్లవాడు నెలకు వచ్చేసి 4 సిరప్లు అవుతారు సార్. ఓకే ఓకే. దానికోసం అంటే నా ఫీవర్ ఆడే స్టార్ట్ అయింది సార్. అంటే ఫిట్స్ రాకుండా సిరప్స్ వాడమని చెప్పారా మన డాక్టర్? ఫిట్స్ రాకుండా. సో మరి ఈ అబ్బాయికి ఆరోగ్యం బాగలేనప్పుడు తిరిగి మీరు గుంటకల్ వెళ్ళారు? గుంటకల్ వెళ్ళాను సార్. చెప్పారు వైద్యులు ఏం చెప్పాను సార్, బ్లడ్ రక్త పరీక్ష చేయమన్నారు సార్. దానికి వైరస్ ఎక్కువ ఉంది సార్ చెప్పాను సార్. వైరస్ ఎక్కువ ఉంది. మళ్ళీ మేడం చూపిస్తే సో ఇక్కడికి ఈ హాస్పిటల్ రమ్మని మీకు ఎవరు సలహా ఇచ్చారు? ఈ హాస్పిటల్ అంటే మా పార్నపల్లిలో ఒక ఊర్లో చెప్పారు సార్. అవునా? అంటే మీ ఊర్లో పార్నపల్లి ప్రజలు ఇక్కడికి వెళ్ళమని చెప్పేసి మీకు సలహా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చికిత్స ఎలా జరుగుతుంది? మీకు చికిత్స బాగా జరుగుతుంది. మేడం గారు బాగా చూస్తున్నారు. బాగా. సో మరి ఈ పిల్లవాడు ఆరోగ్యవంతుడుగా కోలుకుంటాడు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో మళ్ళీ హరిణి మేడము ఎప్పుడు డిశ్చార్జ్ చేయబోతుంది? చేయమని చెప్తా సార్. రేపు. సో తిరిగి ఈ పిల్లవాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఆ సాయినాథుని మేము కూడా ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు. మేము ఇప్పుడు 10,000 రూపాయలు 11,000 రూపాయలు మీకు సంస్థ తరపున, ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడపత్రి తరపున మీకు ఆర్థిక సహాయము అందజేయడం జరుగుతూ ఉంది. ఈ డబ్బును ఉపయోగించి పిల్లవాడిని ఆరోగ్యానికి ఖర్చు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మీరు ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మాకు మీరు అడిగిన మొత్తాన్ని మేము ఇవ్వలేకపోవచ్చాము, కానీ మాకు ఆర్థిక సహకారము మేరకు మేము కూడా ఈ యొక్క ఇస్తున్నాము. సో మేము కూడా మాట్లాడబట్టి కూడా మేడంతో హరిణి మేడం కూడా చాలా మంచి మేడము. సో మీరు ఏ విధంగా బాధపడాల్సి ఉపయోగించుకొని మీరు అబ్బాయికి చికిత్స చేయించండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఆ అబ్బాయి తిరిగి ఇంటికి వెళ్తాడు. మీరు ఎటువంటి బాధపడాల్సిన పని లేదు. నిర్భయంగా ఉండండి, హ్యాపీగా. మీరు అయితే మీరు డాక్టర్లు చెప్పిన సలహా మేరకు మందులు వాడండి. నమస్కారం సార్. నా బిడ్డను కాపాడు. ధన్యవాదాలు. అది కాదు, అట్లేం లేదు. అది కాదు, ఇది భగవంతుడి సేవలో ఉన్నారు మీరు. భగవంతుడే సాయిబాబా అంటే మాకు ఇష్టదేవం. సో కాబట్టి మీకు భగవంతుడి మీకు అన్ని రకాలుగా మీకు చేతోడు వాదాడు ఉంటాడు. మేము కూడా అందుకు వెంటనే వచ్చినాం. మాది ఎక్కువ సమయం తీసుకోకుండా, మాకు ఇంకా సమయం వస్తే మాకు ఎక్కువ అమౌంట్ కలెక్ట్ అయింది. కాకపోతే మీకు అర్జెంట్ గా అమౌంట్ కావాలి కాబట్టి మేము వెంటనే రావడం జరిగింది. మీకు ఇప్పుడు మొత్తం టోటల్ గా 11,000 రూపాయలు మీకు ఆర్థిక సాయము ఇవ్వడం జరుగుతూ ఉంది. సంస్థ తరఫున, ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడపత్రి తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీ అబ్బాయి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు, ఎటువంటి సందేహం లేదు. ఆ బాబు ఆశీస్సులు, సంపూర్ణ ఆశీస్సులు మీ కుటుంబానికి, ఆ బాబుకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము. ఆయన మా వచ్చేసి ఫౌండర్, సంస్థ ఫౌండర్ అయిన శశిశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి. మాకు ఈయన సార్ వెంకటరామయ్య సారు, ఇక్కడ వచ్చేసి మహబూబాద్ జనరల్ సెక్రటరీ,
ఇక మా సభ్యుడు మంచి సభ్యుడు శివశంకర్ గారు ఏమి. సో కాబట్టి శివశంకర్ సార్ కమ్. సో మా సంస్థ తరఫున నేను చేయగలిగిన సహాయం మీరు చేయడం జరిగింది. దయచేసి మళ్ళీ ఒకసారి మేడంతో మాట్లాడండి సార్. ఓకే షూర్ మాట్లాడతాం, మేము మేడంతో మాట్లాడతాం. ఏమి మాట్లాడి మీకు అన్ని విధాలుగా మేడం సహాయాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఏమి. సో కాబట్టి మీరు ఏ విధంగా మీరు ఇబ్బంది పడద్దండి, అధైర్యపడద్దండి, సంస్థ మీకు అండగా ఉంటుంది ఏమి. భగవంతుడు మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటాడు, ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఆ బాలుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ఇప్పుడు ఆ సిరప్ కూడా మీరు డాక్టర్ల మేరకు వాడుతూ ఉండండి. 6 సంవత్సరాల తర్వాత ఫిట్స్ పోతాయి. ఒక వయసు వస్తే ఆటోమేటిక్గా ఫిట్స్ వెళ్ళిపోతాయి అనమాట. సో కాబట్టి మీరు దాని గురించి దిగులు పడాల్సిన పని ఏం లేదు. కాబట్టి మీరు పౌష్టికాహారం అందిస్తూ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోండి శ్రీనాథ్ గారు. సో మా సంస్థ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అబ్బాయిని చూస్తూ ఉంటే చాలా బాధ కలిగింది. ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకే వీళ్ళు పేద బ్రాహ్మణులు ఈరోజు మా తాడిపత్రి ఉద్యోగ ఉపాధ్యాయ సేవా సంస్థ తరఫున ఈరోజు ఈ సహాయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లోడు అతి త్వరలోనే కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు ఉండాలని ఆ సాయినాథుని ప్రార్థించు. మీ ఆశీస్సులు కూడా అందరికీ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్బాయి ఒక పురుషోత్తం అనే అబ్బాయి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చాలా పేదవారు వాళ్ళు. మేము ముఖ్యంగా సేవా సంస్థ తరఫున అనేక మందికి అంటే పేదలకు వైద్య సహాయం కానివ్వండి, లేదా వేసవి కాలంలో చలివేంద్రం కానివ్వండి, ఆ తర్వాత నిత్యావసర సరుకులు పేదలకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కానివ్వండి, మేము నిరంతరం సేవా కార్యక్రమాలు మా సంస్థ తరఫున చేస్తూ ఉంటాము. అదేవిధంగా విద్యా సహాయం కూడా ఎవరైనా పేద పిల్లలు బాగా చదువుతూ ఉంటారు. అదే మేడం, మీరు దయచేసి మీరు చాలా మెనీ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే మేము కూడా కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో తాడిపత్రి నుంచి ఇక్కడ రావడం జరిగింది మేడం. ఇప్పుడు వాళ్ళకు మీతో కలిసి ఫీజులో కూడా కొంత వాళ్ళకు తగ్గించుకొని ఫస్ట్ లోనే చెప్పారు పూజారి అన్నాడు, కొత్తగా చేశాను అన్నాడు, ఇబ్బందులు ఉన్నాయంటే నేను గవర్నమెంట్ కు లెటర్ రాసిస్తాను. మన దగ్గర కూడా అన్ని వచ్చినాయి. మళ్ళీ ఆయన అడిగి ఫోన్ అన్నాడు, అట్లండి ఇక్కడే ఉండండి, బట్ నేను రోజుకు 2000 వరకు తగ్గించగలను అన్నట్టు చెప్తున్నాను. ఇప్పుడు పక్కన పెట్టే నిన్న డిశ్చార్జ్ రోజులకి 20,000 కట్టినారు. నేను మళ్ళీ మీరు చెప్పకండి, మీకు లాస్ట్ లో అంటే ఏం చెప్పంటే ఆయన ఫస్ట్ లో ఇబ్బంది ఉందంటే మీరు లాస్ట్ లో కట్టచ్చు, ఫస్ట్ లోనే ఏం అడగదు. మాకు వేరే వాళ్ళ ద్వారా 8,000 తగ్గిస్తాను లాస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా ఈ సేవలో మీరు కూడా భాగస్వామైనందుకు మేము ధన్యవాదాలు మేడం. మా లాస్ట్ 2 years కిందట మా సిస్టర్ ఒక భానుమతి అని మెడికల్ కాలేజీలో అనాటమీ లెక్చరర్గా పనిచేసింది. ఇప్పుడు లేదు, అమెరికాకి వెళ్ళిపోయింది అమ్మాయి. ప్రజెంట్ సీజ్ ఇన్ అమెరికా. మా బ్రదర్ కూడా అమెరికాలో కార్డియాలజిస్ట్. సహాయాన్ని అందిస్తుంటాము. సో మీ వంతుగా మీరు కూడా మాకు వాళ్ళకి సహాయం చేయాలని. ఓకే షూర్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే ఓకే షూర్ మేడం. సో మీరు మాకు చాలా సంతోషంగా మంచి విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే మీ వంతుగా కూడా ఆ పేద బ్రాహ్మణునికి మీకు సహాయ సహకారం అందిస్తున్నారు. మా సంస్థ తరఫున మీకు చాలా కృతజ్ఞతలు. మేము కూడా భవిష్యత్తులో మీరు ఆ భగవంతుని ఆశీస్సులు మీకు బాగా ఉండాలి, మీ ఈ క్లినిక్ బాగా డెవలప్ కావాలని మేము కూడా భగవంతుని కోరుకుంటాము. మేము కూడా మేడం ఒకటి మీరు ఆ విధంగా చెప్పడంతోనే మేము కూడా కొంత వీళ్ళకి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేడం ఫెసిలిటీ ఇచ్చింది, మాకు చివరిలో కట్టమని చెప్పింది. అంటే సర్లే మనకు కొంచెం అవకాశం వచ్చింది ఇప్పుడు అని చెప్పేసి సరే ఫోటో తీసుకొస్తాను.